హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? సో, ఇది అయితే ఫిలడెల్ఫియా హార్బర్ పార్క్. హార్బర్ ఏరియా అనమాట. డౌన్ టౌన్‌లో ఉంటుంది. సో, జస్ట్ మేమలా ఈవినింగ్ టైమ్ స్పెండ్ చేయడానికి వెళ్ళాము. అండ్ ఇది చూసారా? ఇదైతే రెస్టారెంట్. షిప్ షేప్‌లో ఉందనమాట. హార్బర్ వైబ్స్ వచ్చేలా చాలా బావుంది. అండ్ జస్ట్ అలా పార్క్ చుట్టూ వాక్‌వేలా ఉంటది. అండ్ ఆల్సో కొన్ని రెస్టారెంట్స్ అండ్ ఆల్సో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారక్కడ. సో, జస్ట్ అలా ఈవినింగ్ వాక్‌కి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి చాలా బావుంది ఏరియా. అండ్ ఆల్సో హ్యాపీ థాంక్స్ గివింగ్ టు యూ ఆల్. ఇక్కడైతే ఆల్రెడీ ఆ క్రిస్మస్, థాంక్స్ గివింగ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయన్నమాట. సేల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో క్రిస్మస్ డెకరేషన్స్ ఎక్కడైనా డౌన్ టౌన్‌లో అయినా అన్ని ప్లేసెస్‌లో స్టార్ట్ అయిపోయాయి. ఈవెన్ వాల్మార్ట్, ఇలా కాస్కో ఎక్కడికెళ్ళినా గూడా క్రిస్మస్ ట్రీ అయినా, శాంటా అయినా కలర్‌ఫుల్‌గా డెకరేట్ చేసి పెట్టారనమాట. సో, నిన్న గూడా మేము యాక్చువల్లీ ఫిలడెల్ఫియాలో క్రిస్మస్ విలేజ్‌కి వెళ్ళాము. సో, బేసిక్‌గా ఆ వ్లాగే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇది ఆల్రెడీ ఎడిట్ చేశాను గదా! అని ఫస్ట్ ఇది పోస్ట్ చేశాననమాట. నెక్స్ట్ మీరు ఆ క్రిస్మస్ ఇన్ ఫిలడెల్ఫియా వ్లాగ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. Which one do you like, Uncle? This one? Or this one? It's just 51. What are you doing? No, don't. You want to eat? Yes? Is it good? Good but hot. Okay, like this. It's good but hot. Put some ketchup on this. Ketchup. Touch the sky? Can you touch the sky? Yes? Yeah? The sky, you can touch the sky. Just See? like this. Just like this. Yeah? That's it. Do you see the moon here? Do you see the moon? ప్లేస్ మాత్రం సూపర్ ఉందండి. చాలా బాగుంది. ఎన్ని అవర్స్ అయినా స్పెండ్ చేయొచ్చు. There's so many flags. Yeah? I see the end of those flags.
పక్కనే పిల్లల కోసం ప్లే ఏరియా టైప్ ఉందన్నమాట. అన్ని గేమ్స్ ఉన్నాయి, లైక్ చెస్, బిల్డింగ్ బ్లాక్స్, చెక్కర్స్ గేమ్ ఉంది, జెంగా గేమ్ ఉంది. సో చూడగానే ఫస్ట్ అయితే అకిరా బిల్డింగ్ బ్లాక్స్ దగ్గరికి వెళ్ళి వాటితో ఆడుతున్నాడు. చూడండి అసలు వాటి దగ్గర ఉన్న బ్లాక్స్ అన్నీ వదిలేసి పక్కన పిల్లల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అవి కూడా తెచ్చుకోవాలి, అన్నీ నా దగ్గర ఉండాలనుకుంటాడు ఇప్పుడు. యా యా బట్ టైం పాస్ బాగుంది ఈ ప్లేస్ అయితే. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయొచ్చు. Take from here. ఈ పార్క్లో మెయిన్ అట్రాక్షన్ హెమాక్స్. ఇలా చెట్లకి మంచిగా ఉయ్యాలా అరేంజ్ చేశారు. నైట్ టైం కాబట్టి మంచిగా పడుకొని మూడ్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే చాలా నచ్చింది. అకిరా కూడా వాడి లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్లో వాడు ఉన్నాడు, మంచిగా ఆడాడు. యా ఆ ఫీల్ అండ్ వైబ్ చాలా బాగుంది. ఐ థింక్ మా డాడీ ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడే ఉంటారు అనుకుంటా. చెస్ ఫేవరెట్ గేమ్ తనకి. సో మేబీ ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో ఇక్కడ ఇలా లైక్ చెస్ ఆడుకోవడము. అకిరా కూడా చెస్ కాయిన్స్ అవన్నీ చిన్నప్పుడు నేర్పించేవాళ్ళు అనమాట. జస్ట్ 1 year ఉన్నప్పుడే. మేబీ అక్కడ ఉంటే మంచిగా గ్రాండ్ మాస్టర్ చేయడానికి రెడీగా ఉండేవాడేమో మా డాడీ. బట్ మిస్ అవుతున్నాం డాడీని ఇక్కడ. యా మేమైతే జస్ట్ అలా అన్నీ ఆర్డర్లో అయితే పెట్టాము, ఆడలేదు చెస్. బట్ అకిరా కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తాడు కదా, ఏది ఎక్కడ పెట్టాలో అంటే వాడు అస్సలు ఏది ఒక ప్లేస్లో పెట్టకుండా అన్నీ పడేస్తున్నాడు. నేను సెట్ చేస్తున్నా పడేస్తున్నాను. ఫైనల్గా నెక్స్ట్ ఆడుకునే వాళ్ళకి ఈజీగా ఉండాలని మేము మంచిగా సెట్ చేసి పెట్టామంతే. అది పాన్రా. Hey, put the rook back. Where should the rook go, Akiru? No. ఆఫ్టర్ ఏ షార్ట్ వాక్ ఇక్కడ మాకు ఉయ్యాలలు కనిపించాయి. వెంటనే నేను అకిరా పరిగెత్తామన్నమాట. శ్రవణేమో వద్దు ఎందుకు అక్కడ శాండ్ ఉంది, అనవసరంగా డ్రెస్ పాడవద్దు అంటే నో అని చెప్పి మేమిద్దరం వెళ్ళాం ముందే. యా శాండ్ ఉన్నా ఏమున్నా ఉయ్యాలు ఉంది అక్కడ, అది ఇంపార్టెంట్. ఎంత పెద్దగైనా నాకైతే ఉయ్యాలు ఊగడం ఎప్పుడైనా ఇష్టం అనమాట. సో అకిరా ఉన్నాడు కదా, వాడిని తీసుకెళ్ళి వాడిని ఊగిపిస్తున్నట్టు చేసి నేను ఊతాను. దట్స్ ద థింగ్. అండ్ ఆల్సో అక్కడ చూడండి అంబియన్స్ ఎంత బాగుందో అసలు. పక్కన వాటర్ అండ్ ముందు హ్యామాక్స్ కూడా ఉన్నాయి. కావాలంటే అక్కడ కూడా పడుకొని ఎంజాయ్ చేయొచ్చు. యప్, ఇదొక షార్ట్ వ్లాగ్.
నాకైతే ఈవినింగ్స్ ఇలా స్పెండ్ చేయడం చాలా ఇష్టం. జస్ట్ అలా ఈవినింగ్ వాక్కి వెళ్ళి అక్కడే డిన్నర్ చేసి లైవ్ మ్యూజిక్ ఉంది కదా, అండ్ ఆల్సో ఆ వాటర్ అంబియన్స్ ఎంజాయ్ చేస్తూ ఆకిరాతో అండ్ శ్రవణ్తో టైం స్పెండ్ చేయడం. జస్ట్ అలా ఫిలడెల్ఫియా నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, డౌన్ టౌన్ ఎలా ఉంటుంది, హార్బర్ ఏరియా ఎలా ఉంటుందో కొంచెం ఐడియా వస్తుంది కదా. మీరు కూడా ఇంట్లో నుండి మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా. అండ్ ఆల్సో నెక్స్ట్ వ్లాగ్లో నేను ఫిలడెల్ఫియాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా చేస్తారో కూడా చూపిస్తాను. Until then, thank you so much for watching. See you all very soon.